మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు కాలాతీతుడు. ఆయన ఒకనాడు ఉండేవాడు కాడు, ఒకనాడు పోయేవాడు కాడు. ఆయన మెడలో పుర్రెలమాల ఎందుకు? లోకంలో ఆయనకు బంగారం గొలుసు చేయించి ఇచ్చేవాడే లేడా? అంత దరిద్రుడు ఆయన. ఎందుకు ఆయనకి మెడలో మాల? పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మేరు విల్లుగా అనువుగ దంతి చర్మమును హస్తములందు కపాల చూలముల్ పడిబడిదల్తు శంకర కృపావరు రూపము ఆశ్రయించేదన్నంటారు. ఆయన చేతకాక పుర్రెలమాల వేసుకోలేదు. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారిని సృజించి వేదం ఇచ్చి సృష్టి చేయమన్నాడు. అయిపోయింది. ఆయుర్దాయం బ్రహ్మగారి శిరస్సు పడిపోయింది. అయ్యయ్యో, అందరితో పాటు సృష్టి చేసిన వాడి తలకాయ కూడా పడిపోతే ఏం బాగుంటుందిరా అని దాన్ని తీసో తలపెట్టి మెళ్ళో వేసుకున్నాడు. అలా ఎంతమంది బ్రహ్మలో వెళ్ళిపోయారు. ఆ పుర్రెలన్నీ మెళ్ళో వేసుకున్నాడు. బ్రహ్మమస్త కావలీని బద్ధతే నమః శివాయ అంటారు. ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు. ఆయన అలాగే ఉన్నాడు, కాలాతీతుడు. ఓం నమో భగవతే సదాశివాయ సకలతత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకల లోకైక సాక్షిణే సకల నిగమ గుహ్యాయ సకల లోకైక వరప్రదాయ సకల దురితార్తి భంజనాయ సకల జగద భయంకరాయ శశాంఖశేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాభాసాయ నిరామయాయ నిష్కలంకాయ నిష్ప్రపంచాయ నిర్ద్వంద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణ విభవాయ శుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ తేజోరూపాయ తేజోధిపతయే జయ 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 రుద్ర మహారుద్ర మహారౌద్ర వీరభద్రావతార మహాభైరవ కాలభైరవ కల్పాంత భైరవ కపాలమాలాధర ఖట్వాంగ ఖడ్గ చర్మ పాశ అంకుశ శూల ధర నాగేంద్ర చర్మ నాగేంద్రహార నాగేంద్ర వలయ మృడ మృత్యుంజయ త్రయంబక సదాశివ పరమశివ నమస్తే 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 నమః అని పూజ చేస్తారు. అటువంటి కాలాతీతుడైనటువంటి పరమేశ్వరుడు కనుక శిరస్తే సీతాంశౌ చరణయుగళస్తే అఖిల శుభౌ, శుభములన్నీ నీ పాదముల యందున్నాయి. ఎవరింట్లో మంగళతోరణం వచ్చిందన్నా ఆయన ఇలా అంటే ఎగిరొచ్చి అంటుకుంది గడపని. కాబట్టి శివ మంగళములన్నీ నీ పాదాల దగ్గర ఉన్నాయి. గృహస్థే సురభి చింతామణిగణే, కామధేనువులు కల్పవృక్షాలు అన్నీ నీ ఇంట్లోనే ఉన్నాయి. అసలు పెద్ద కల్పవృక్షం పెద్ద చింతామణి, చింతామణి పాణిగ్రహి, మా అమ్మే పెద్ద చింతామణి. ఇంకా నీకు నేనేమివ్వను, నీకు లేనిదేం లేదు. నాది నాది అని నా అహంకారంతో నా దగ్గర ఉండిపోయింది నా మనసు ఒక్కటే, అదొక్కటి నీకు ఇచ్చేస్తాను, పూజ చేసుకో అన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి అటువంటి పరమశివుడికి మనం ఇవ్వగలిగింది ఏముంటుంది? ఏం ఉండదు. అయినా నిన్న చెప్పాను కదా, మహానుభావుడు ఆయన అంటాడు, మాదయ్య గారి మల్లన్న, ఆయన శివుడి గురించి స్తోత్రం చేస్తూ, శివుని శిరముల కాచిన్ని నీళ్లు చల్లి పత్తి రిసుమంత నెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గడిపశువు అల్ల సురశాఖ వానింటి మల్లె చెట్టు అన్నాడు. కాచిన్ని నీళ్లు చల్లి బిల్వపత్రాన్ని ఇలా బారేస్తే పట్టుకుబోలా కామధేనువునని పెరట్లో కట్టేసి కల్పవృక్షాన్ని వీధిలో నాటేస్తాడు. అంతటి అసుతోషుడు, చిన్నదానికి పొంగిపోతాడు మహానుభావుడు. అడక్కుండా వెళ్ళి ప్రీతస్తేహం నరశ్రేష్టా కరిష్యామి తమాప్రియం శిరసాధారయిష్యామి శైలరాజసుతామహం అని హిమాలయ పర్వతాలు ఇలా నిలబడి గంగావతరణం జరుగుతుంటే గంగని పట్టుకున్నాడు. అంతటి అసుతోషుడు. అటువంటి అసుతోషుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మృత్యుంజయ మహామంత్రాలతో స్తోత్రం చేశారు ఋషులు. మాకు భయం, ఈ శరీరం విడిచిపెట్టగానే కనపడేదేదో తెలుసా? భయంకరమైన నల్లని కుక్క 6 ముఖాలతో నాలుకలు విరేలాడ తీసుకుని తరుగుతుంది జీవుణ్ణి. తరిమితే ఆ కటిక చీకట్లో చేసిన పాపాలకి కుక్క తరిమితే పరిగెడతాడు. అదే భైరవుడు అంటారు. ఆ భైరవుడు పరిగెత్తిస్తే దారి లేక పరిగెత్తి యమద్వారం దగ్గరికి ఎడతాడు. అగ్నిహోత్రంతో వెలుగుతూ ఉంటుంది ఆ ద్వారం. దాని కింద నుంచి కాలి బొబ్బలెక్కుతూ ప్రవేశిస్తాడు. ఆ కుక్క ధాటికి తట్టుకోలేక. అందుకే కాలభైరవ అంటారు, ఉగ్రభైరవ. ఆ భైరవ దండన అని ఇప్పటికీ మానసాదేవి దేవాలయానికి వెడితే ఒంగో పెట్టి కర్రతో ఒక్క దెబ్బ కొడతారు. ఆ భైరవ దండని ఇక్కడ దండన విధించి విడిచిపెడతారు, పాపాలు పోయేది. అటువంటి ఆ నరక ద్వారం చూడడం అంటే హడిలిపోతాడు జీవుడు. ఇంతమంది ఉన్నారంటాడు. శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వెంటొస్తారు? వచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తతనేగుచుండవో నాయనయంచు ఏడ్చు నిజనందన నందినులైన కాని కందోయిని భస్మములు తొలుత దుఃఖ మహాంబుని సత్సుపత్నియున్ కాయము వీడి రారు కదా, చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర.
అప్పుడు ఆయన ఒక్కడే రక్షించాలి. కాబట్టి ఋషులు అన్నారు, మృత్యుంజయ మహామంత్రాలతో ఆయన్ని ప్రార్థన చేస్తే ఆయన వరం ఇచ్చాడు. ఒరే, కార్తీక మాస పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చెయ్యండి ఆలయాల ముందు. ఆ యమద్వారం ఎలా ఉంటుందో అలాగే నిర్మాణం చేస్తారు. 2 కర్రలు పాతి అడ్డంగా కర్ర కడతారు. కట్టి కొత్త గడ్డి తీసుకొచ్చి దానికి చుడతారు. చుట్టి దాని మీద నెయ్యి పోస్తారు, ఇంధనం పోస్తారు. పోసి మేము పరమేశ్వరుడి పక్కన తిరుగుతున్నాం కాబట్టి ఆ యమద్వారాన్ని చూడవలసినటువంటి భయాన్ని నాకు పోగొట్టమంటే నేనున్నానురా అని మహానుభావుడు ఆయనకు అవసరం లేకపోయినా ఆ అగ్నితోరణం కింద నేనున్నానని పల్లకీలో మనతో పాటు తాను వస్తాడు. నీకు నేనున్నాను, నాతో రా, ఇక్కడ వచ్చేసినందుకు ఇంకక్కడికి నిన్ను ప్రవేశపెట్టనంటాడు. శ్రీనాథుడు మహానుభావుడు భీమేశ్వర పురాణాన్ని రచన చేసి పరవశించిపోయి దక్షారామంలో జరిగే జ్వాలాతోరణాన్ని వర్ణించాడు. వర్ణిస్తూ అంటాడు, కార్తీకిక వేళ భీమశంకరుని నగరమునందు దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకరమగు యమద్వార తోరణంబు అంటాడు. ఎవరు దక్షారామ క్షేత్రాన్ని వర్ణించాడు. కార్తీక మాస పౌర్ణమి తిథి నాడు జ్వాలాతోరణం కింద పార్వతీ పరమేశ్వరులు పల్లకీలో వెడుతుంటే వారితో కలిసి 3 మార్లు ఎవరు తోరణం కింద అటు ఇటు వెళ్ళొచ్చారో ఇక వాడు యమద్వారంలో ఉండేటటువంటి అగ్ని తోరణాన్ని చూడడం. అంటే శైవలోకాన్ని కానీ విష్ణులోకాన్ని కానీ పొందుతాడు. దానికి ప్రత్యామ్నాయంగా ఇక్కడ జ్వాలాతోరణం కింద నుంచి వెళ్ళొచ్చేస్తాడు. అసుతోషుడైన పరమేశ్వరుడు మహర్షులకు ఇచ్చిన అద్భుతమైన కానుక. మహర్షుల కంటే మహర్షుల ప్రార్థన మేరకు మానవాళికి ఇచ్చిన కానుక. అందుకే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చెయ్యకుండా ఉండకూడదు. ఆ జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిపోయినటువంటి గడ్డి రక్ష పెడుతుంది అంటారు. అందుకే దాన్ని తెచ్చి చూరులోను అగ్నిహోత్రం ఆరిపోయినటువంటి ఆ గడ్డిని గడ్డివాములోనూ పెడతారు. కొంత గడ్డిని ధాన్యాగారంలో పెడతారు. ఎప్పటికీ ధాన్యాగారాలు నిండుగా ఉండాలని, ఎప్పటికీ శివుడు కింద తిరిగినటువంటి గడ్డి కాబట్టి ఆ గడ్డి వలన భూతప్రేతాది ఉగ్రభూతములు ఇంట్లోకి రావని వీధి ద్వారం దగ్గర పెట్టుకుని అలాగే గడ్డివాములో పెడతారు. అగ్ని ఆరిపోయిన గడ్డి సుమండి, ఆ గడ్డివాములో పెడితే దాని వలన పశువులకు కూడా ఆహారం లభిస్తుంది. శం చతుష్పదే, కరువు మండలాలు ప్రకటించవలసిన అవసరం లేకుండా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితి కలగడానికి జ్వాలాతోరణం చెయ్యండి. దాని వలన శివానుగ్రహం, ఆ శివానుగ్రహం చేత లోకమంతా సంతోషంగా ఉంటుందని సంవత్సరం మొత్తం మీద జ్వాలాతోరణంలో ఒక్కసారి వెళ్ళొస్తే యమద్వార తోరణం కనపడదు. అంటే సంవత్సరం అంతా పాపం చేసి శివుడి వెంట ఎలా పెడతారు? రాణిస్తాడా? రానివ్వడు. చెయ్యి ధూర్తుడా, ఎన్ని మాటలు వస్తావురా అంటాడు. 1 సంవత్సరం తిరిగామంటే దాని ఉద్దేశ్యం ఏంటంటే, శివ వచ్చే సంవత్సరం మీతో సంతోషంగా పక్కన నడుస్తాను. ఈశ్వర, నేను ఏ పాపాలు చేయలేదు, నాకు తెలిసి జరిగినవి లేవు, నాకు తెలియక జరిగినవి ఉంటే నన్ను క్షమించండి అని వెళ్ళాలి తప్ప దాని ఉద్దేశం 364 రోజులు పాపాలు చేసి జ్వాలాతోరణం నాడు శివుడితో కలిసి తిరగమని కాదు. ఒకసారి తిరిగి తర్వాత ధర్మాన్ని పట్టుకుని బ్రతకమని. ఒక్క కార్తీక మాసంలో ఇన్ని విశేషాలు. మీ అందరూ కూడా అంత వినయంతో అంత ప్రేమతో విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు.